సినిమాలు చూసే ప్రతి ఒక్కరికి షార్ట్ అంటే ఏంటో ఒక బేసిక్ ఐడియా అనేది ఉంటుంది. వికీపీడియా ఎంట్రీని బట్టి చూస్తే ఏ షార్ట్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ఫ్రేమ్స్ దట్ ట్రాన్స్ఫర్ ఎన్ అన్ఇంటరప్టెడ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే కట్స్ ఏం లేకుండా కంటిన్యూస్గా కొన్ని ఫ్రేమ్స్ కలిసి విజువల్ మీనింగ్ని తీసుకురావడం. సింపుల్గా చెప్పాలంటే షార్ట్స్ అనేవి సినిమా అనే బిల్డింగ్లో ఇటుకలు లాంటివి. ఒక్కో షాట్ని పేర్చుకుంటూ మాడిఫై చేసుకుంటూ ఫిల్మ్ మేకర్స్ సినిమాని బిల్డ్ చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మన సినిమా చూసిన తర్వాత కేవలం బాగుంది లేదా బాలేదు అని చెప్పే కంటే ఎందుకు బాగుంది లేదా ఎందుకు బాలేదు అని అనలైజ్ చేయడానికి ఈ షార్ట్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. సపోజ్ అప్పట్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ ఆడియన్స్లో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసింది. సిలబట్లో రెడ్ కలర్ బ్యాక్డ్రాప్లో ఉండే ఈ షాట్ కూడా సబ్కాన్షియస్గా మనకి సీన్లో ఉండే డేంజర్ని చూపిస్తుంది. అలాగే అర్జున్ అండ్ ప్రీతి రిలేషన్షిప్లో ఇంటెన్సిటీ ఏ లెవెల్లో ఉంటుందో హోలీ తర్వాత జరిగే సింగిల్ టేక్లో మనకి కనిపిస్తుంది. ఇలాంటి అమేజింగ్ ఐకానిక్ షాట్స్ తెలుగు సినిమాలో ఇంకా చాలా ఉన్నాయి. ఈ లిస్ట్లో ఉన్న బెస్ట్ షాట్స్ని సెలెక్ట్ చేయడానికి మెయిన్గా 3 పారామీటర్స్ని కన్సిడర్ చేయడం జరిగింది. 1 విజువల్ అప్పీల్, 2 నెరేటివ్ పర్పస్, 3 ఎమోషనల్ ఇంపాక్ట్. అలానే ఇంకో సైడ్ నోట్ ఏంటంటే ఈ లిస్ట్లో ఉన్నవే కాకుండా ఇంకా చాలా మంచి సినిమాల్లోని బెస్ట్ షాట్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఈ లిస్ట్ అనేది రాబోయే వీడియోస్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఇందులో చెప్పినవే ఫిక్స్డ్ అని మాత్రం కాదు. సో ఫ్యూచర్లో ఇలాంటి బెస్ట్ షార్ట్స్ మీద చేసే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫిల్మీ గీక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫిల్మ్ లవర్స్, లెట్స్ సీ 20 బెస్ట్ ఐకానిక్ షార్ట్స్ ఆఫ్ ద డెకేడ్ ఇన్ టాలీవుడ్ ఎపిసోడ్ 1. ముందుగా నెంబర్ 20 వేదం. ఇందులో బెస్ట్ ప్యానింగ్ షాట్ ఆఫ్ కేబుల్ రాజు ఫైండింగ్ జాయ్. వేదం సినిమాలోని ఈ సీన్ని ఎన్నిసార్లు చూసినా సరే ఫస్ట్ టైం చూసినట్టే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అంత ఎమోషనల్గా హార్ట్ టచింగ్గా ఉండే సీన్ ఇది. యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్, అన్నిటికంటే ముఖ్యంగా రాములకి కేబుల్ రాజుకి మధ్య నడిచే హ్యూమన్ ఎమోషన్ మనల్ని ఖచ్చితంగా కంటతడి పెట్టుకునేలా చేస్తుంది. అయినా అసలు ఇంతలా ఈ షాట్లో ఏముంది అని మీరు అనుకోవచ్చు. జస్ట్ కెమెరా రాములు క్యారెక్టర్ మీద నుండి కేబుల్ రాజు క్యారెక్టర్ మీదకి ప్యాన్ అయింది అంతే కదా అనుకోవచ్చు. కానీ కథలో కొద్దిగా వెనక్కి డైరెక్టర్ క్రిష్ ఆల్రెడీ ఈ పర్టికులర్ షాట్ని ముందే ఎస్టాబ్లిష్ చేయడం మనం గమనించవచ్చు. అంటే పటేల్ దగ్గర డబ్బులు తీసుకుని రాములు హాస్పిటల్ రూమ్కి వస్తున్నప్పుడు కేబుల్ రాజు ఫాలో అవుతాడు. అప్పుడు గోడ పక్క నుండి హాస్పిటల్ రూమ్ లోపలికి వెళ్తున్న రాములుని గమనిస్తాడు. తర్వాత చేసిన తప్పు రియలైజ్ అయ్యి రాములకి డబ్బు తిరిగిచ్చేస్తాడు. స్టేజింగ్ పరంగా చూస్తే 2 షాట్లు సేమ్ స్పాట్లో ఉంటాయి. కానీ ఈ 2 షాట్స్లోనూ క్యారెక్టర్ ఎలా చేంజ్ అయ్యింది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. వేదంలో ఈ ప్యానింగ్ షాట్ క్యారెక్టర్ని, థీమ్ని హైలైట్ చేసి మనకు ఎమోషనల్ ఫీలింగ్ని కలిగిస్తుంది. నెక్స్ట్ నెంబర్ 19 ఈగ. ఇందులో ఎపిక్ షాట్ ఫ్లయింగ్ ఫ్రమ్ ఫైర్. జనరల్గా ఏదైనా ఒక ఎమోషనల్ సీన్లో పంచభూతాల్లో ఉండే ఎలిమెంట్స్ ఉన్నప్పుడు విజువల్గా, ఎస్థెటికల్గా సీన్ హైలైట్ అవుతుంది. అందుకే ఫిల్మ్ మేకర్స్ గాలి, వర్షం, ఫైర్ ఇలా ఏదో ఒక న్యాచురల్ ఎలిమెంట్ ఫ్రేమ్లో ఉండేలా చూసుకుంటారు. రాజమౌళి గారి సినిమాల్లో అయితే ఫైర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మగధీర, బాహుబలి లాంటి సినిమాల్లో కూడా మేజర్ సీన్స్లో ఫైర్ ఎలిమెంట్ అనేది కనిపిస్తుంది. అలాగే ఈగా సినిమా క్లైమాక్స్లో వచ్చే ఫైర్ షాట్ కూడా స్టోరీకి అల్టిమేట్ పే ఆఫ్ ఇస్తుంది. బేసిక్గా రాజమౌళి గారు ఈ ఈగా సినిమాలో స్టోరీని డేవిడ్ అండ్ గొలాయత్ స్టోరీతో కంపేర్ చేశారు. అంటే ఒక బలహీనుడు అత్యంత బలవంతుణ్ణి ఎదిరించడం ఇందులోని కాన్సెప్ట్. అందుకే సైజులో చిన్నదైనా సరే ఈగ మాత్రం తన తెలివితేటలతో, టెక్నిక్తో విలన్ని ఎదుర్కొంటుంది. క్లైమాక్స్ ఫైట్లో గూస్ బంప్స్ ఇచ్చే ఎపిక్ స్లో మోషన్ షాట్స్ చాలా ఉంటాయి. వీటిలో ఈగ ఫైర్ లోపలికి వెళ్ళి తనని తాను సాక్రిఫైస్ చేసుకుని విలన్ని చంపే షాట్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నెక్స్ట్ నెంబర్ 18 కలేజా. ఇందులో బెస్ట్ వైడ్ షాట్ ఆఫ్ సిద్ధ మీటింగ్ సీతారామరాజు. ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రేమ్లో పంచభూతాలు ఉంటే గనక విజువల్గా సీన్ అదిరిపోతుంది. కానీ కలేజాలో ఇంటర్వెల్ బ్యాంక్ సీన్కి పంచభూతాలు అనేవి స్టోరీ పరంగా చాలా ముఖ్యమైన ఎలిమెంట్స్. సో స్టోరీ పరంగా చూస్తే ఎప్పుడైతే సీతారామరాజు సిద్ధాని మొదటిసారి కలుస్తాడో అప్పుడు పంచభూతాలు గొంతెత్తి చెప్పాలి. హీరో క్యారెక్టర్ సిద్ధా దగ్గరికి వచ్చే ఈ సీన్ కలేజా సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక యాక్షన్ సీన్ తర్వాత వెంటనే ఫిలసాఫికల్ ఫ్యాంటసీ జోన్లోకి స్టోరీ షిఫ్ట్ అవడం, అది కూడా విజువల్గా ప్రతి ఎలిమెంట్ని చూపించడం మనకు మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సిద్ధా వాళ్ళ గురువు చెప్పే లక్షణాలు ఒక్కొక్కటి వాయిస్ ఓవర్లోనూ అలాగే విజువల్స్లోనూ మనకి కనిపిస్తూ ఉంటాయి. చివరిలో అల్టిమేట్ ఐకానిక్ షాట్ సీతారామరాజు వచ్చి సిద్ధా ముందు నిల్చున్నప్పుడు చెట్టు ముందుంటూ ఆ చీకట్లో అలాగే సిద్ధా లైఫ్లో ఒక వెలుగును తీసుకొస్తున్నట్టు ఈ షాట్ అనిపిస్తుంది. మీరు గమనిస్తే కనుక ఈ ఒక్క షాట్లో పంచభూతాలన్నీ ఉంటాయి. నిజంగా డీటెయిలింగ్ పరంగా అయితే త్రివిక్రమ్ గారు ఈ ఒక్క షాట్లో చాలా వర్క్ చేసినట్టు మనం గమనించవచ్చు. తర్వాత మండలం ముగిసింది అనే లైన్ ఈ మూమెంట్ని ఇంకా హైలైట్ చేస్తుంది. సో ఈ కలేజా ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చే ఈ వైడ్ షాట్ని ఐకానిక్ తెలుగు షాట్స్లో ఒకటని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 17 ప్రస్థానం.
ఇందులో బెస్ట్ షాట్ ఫాల్ ఆఫ్ లోకనాథం. ప్రస్థానం సినిమాలోని డైలాగ్స్ ఫిలసాఫికల్గా చాలా పవర్ఫుల్ లైఫ్ లెసన్స్ని నేర్పుతాయి. కానీ ఈ డైలాగ్స్తో పాటు విజువల్స్ని కూడా అంతే డీటెయిలింగ్తో చాలా బ్రిలియంట్గా డిజైన్ చేశారు. సపోజ్ సినిమాలోని లాస్ట్ ఫ్రేమ్ని ఒక్కసారి గమనించండి. అద్దం ముందు నిల్చున్న లోకనాథం ఒకసారి తన జీవితం మొత్తాన్ని గుర్తు చేసుకుంటాడు. చేసిన మోసాలు, తగిలిన గాయాలు చివరికి తన జీవితాన్ని చీకటిమయం చేస్తాయి. సింబాలిక్గా ఈ చివరి షాట్ని 2 అద్దాల ముందు ప్లేస్ చేశారు. మీరు ఈ షాట్లో చూడొచ్చు, అద్దంలో లోకనాథం పర్సనాలిటీకి ఉన్న రకరకాల రూపాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి మనిషిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. తన ఉనికి కోసం తప్పక చేసే తప్పులే మనిషి వినాశనాన్ని కోరతాయి. సినిమా చివరిలో ఈ ఫ్రేమ్తో చెప్పేది కూడా అదే. వెలుగు చీకటి మధ్య పోరాటం కాలమైతే మంచి చెడుల మధ్య నలిగిపోయేదే జీవన ప్రస్థానం. అందుకే అద్దాల్ని వాడి లోకనాథం క్యారెక్టర్ ఎసెన్స్ని, ఎమోషన్ని ఈ ఫ్రేమ్లో క్యాప్చర్ చేయడానికి ట్రై చేశారు. మిర్రర్ని ఏదో ప్రాపర్టీలా కాకుండా థీమాటిక్ మీనింగ్ వచ్చేలా వాడడం వల్ల ఈ షాట్ని వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ షాట్స్ ఆఫ్ టాలీవుడ్ అనుకోవచ్చు. దీంతోపాటు లోకనాథం లైఫ్ మీద తనకుండే టేక్ని చెప్పే షాట్ కూడా ఈ సినిమాకి ఎపిక్ ఫీల్ని తీసుకొస్తుంది. తర్వాత నెంబర్ 16, మిర్రర్ షాట్స్ ఇన్ అందాల రాక్షసి. అద్దాల్ని విజువల్స్లో అర్థవంతంగా వాడిన మరో సినిమా అందాల రాక్షసి. బేసిక్గా ఈ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మిథున, సూర్య అండ్ గౌతమ్ వీళ్ళ ముగ్గురు మధ్య నడిచే రిలేషన్షిప్ డ్రామా అందాల రాక్షసిలోని మెయిన్ స్టోరీ. రెగ్యులర్గా మనం చూసే లవ్ స్టోరీస్ అన్నీ దాదాపుగా ఇలాగే ఉంటాయి. కానీ ఒకరి మీద మరొకరికి ఉండే ఫీలింగ్స్ని విజువల్స్లో చూపించడంలో అందాల రాక్షసి అప్రోచ్ డిఫరెంట్గా ఉంటుంది. ముఖ్యంగా ఈ మూవీ సినిమాటోగ్రఫీ మాత్రం బ్రిలియంట్ అనే చెప్పుకోవాలి. సపోజ్ ఈ సీన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మిథున సూర్యని మర్చిపోవడానికి పడే స్ట్రగుల్ ఈ పర్టికులర్ షాట్లో మనకు కనిపిస్తుంది. ఇది మూమెంట్ ఏం లేని ఒక సింగిల్ స్టాటిక్ షాట్. మంటల్లో పడేసిన ఫోటో కోసం మళ్ళీ వెనక్కి రావడం చూస్తే మిథున సూర్యని ఇంకా మర్చిపోలేకపోవడం అర్థమవుతుంది. తర్వాత షాట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అద్దం మీద మిథున ఇమేజ్ కనపడుతుంది. అద్దం వెనక గౌతమ్ ఉంటాడు. పెళ్ళైనా కానీ మిథున ప్రేమ దొరకనందుకు డిప్రెషన్తో దూరంగా వెళ్ళిపోతాడు. మీరు ఈ ఫ్రేమ్ని అబ్జర్వ్ చేస్తే కనుక గౌతమ్ వెళ్తున్న ఇమేజ్ అద్దం మీద ఉన్న ఫైర్తో కలిసిపోయి ఉంటుంది. అంటే మిథున తనకు తెలియకుండానే సూర్యాని అలాగే గౌతమ్ని ఇద్దరిని దూరం చేసుకుంటుంది అని అర్థం. దీన్నే మేబీ ఫైర్తో సింబాలిక్గా చూపించారు అని మనం అనుకోవచ్చు. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే తర్వాత స్టోరీలో మిథున క్యారెక్టర్ గౌతమ్కి దగ్గరవుతున్నప్పుడు సేమ్ ఇదే అద్దానికి ఇటువైపు మిథున ఉంటుంది, అటువైపు గౌతమ్ ఉంటాడు. ఈసారి అద్దాన్ని తుడిచే విజువల్ మిథున మైండ్ స్టేట్ని చూపిస్తుంది. అలాగే ఇప్పుడు అద్దానికి అటువైపు వర్షం పడుతూ ఉంటుంది. ఇంతకు ముందున్న సీన్ ఇంటెన్సిటీకి తగ్గట్టుగా ఫైర్ ఉంటే ఇప్పుడు మాత్రం వర్షం కనిపిస్తుంది. ఇలా ఫ్రేమ్లో విజువల్స్తో అబ్స్ట్రాక్ట్ న్యాచురల్ ఎలిమెంట్స్తో అందాల రాక్షసి మనకు ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని నేరేట్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 15, స్వామిరారా. ఇందులో ఎస్టాబ్లిషింగ్ షాట్ ఆఫ్ ఐడల్. స్వామిరారా సినిమాలో స్టోరీ మెయిన్గా ఒక విగ్రహం చుట్టూ తిరుగుతుంది. సో సినిమాలో హీరో కంటే ముందే విగ్రహాన్ని, దాని వాల్యూని ఆడియన్స్కి పరిచయం చేయాలి. సో ఫస్ట్ సీక్వెన్స్లో విగ్రహం రోడ్ మీద ఉన్న షాట్ సినిమాలోని మెయిన్ ఆబ్జెక్ట్ని ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. వైట్ కలర్ క్లాత్ పైకి ఎగిరి వాల్యుబుల్ విగ్రహం రివీల్ అయ్యే ఈ షాట్ ఆడియన్స్లో క్యూరియాసిటీని పెంచుతుంది. ఈ షాట్ తర్వాత టైటిల్స్ పడేటప్పుడు విగ్రహం చాలామంది చేతులు మారడం, వాల్యూ పెరగడం ఫ్రీజ్ ఫ్రేమ్ ఎఫెక్ట్లో చూపిస్తారు. నిజానికి ఇది స్నాచ్ అనే హాలీవుడ్ మూవీ నుండి ఇన్స్పైర్ అయింది. దీన్ని డైరెక్టరే అందరితోనూ పంచుకున్నారు. ఆ సినిమాలో డైమండ్ వాల్యూ పెరిగితే ఇక్కడ వినాయకుడు విగ్రహం వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మోస్ట్లీ హాలీవుడ్ క్రైమ్ డ్రామాల నుండి ఇన్స్పైర్ అయినా సరే స్వామిరారాలో ఒరిజినాలిటీ మాత్రం మిస్ అవ్వదు. సో తెలుగు ఐకానిక్ ప్రాపర్టీ షాట్స్లో ఈ ఐడల్ షాట్కి ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 14, పెళ్లి చూపులు. ఈ సినిమాలోని బెస్ట్ షాట్ క్లోజప్ ఆఫ్ చిత్ర. ఈ న్యూ ఏజ్ రామ్కామ్లో చాలా మంచి షాట్సే ఉండొచ్చు. కానీ పర్సనల్గా నాకైతే ఈ సినిమాని థియేటర్లో చూసినప్పుడు బాగా గుర్తుండిపోయిన షాట్ చిత్ర క్యారెక్టర్ క్లోజప్. వాళ్ళ నాన్నతో కాఫీ షాప్లో జరిగే ఆర్గ్యుమెంట్ చిత్ర లైఫ్లో లోయెస్ట్ పాయింట్. ఒక పక్క ప్రేమించిన విక్రమ్ చివరిలో హ్యాండ్ ఇస్తాడు, ఇంకో పక్క వాళ్ళ నాన్న పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. కూతురు మీద డిసప్పాయింట్మెంట్ని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి మరీ ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో ఈ సీన్ చిత్ర క్యారెక్టర్ స్ట్రగుల్ని మనకి చూపిస్తుంది. నిజానికి క్యారెక్టరైజేషన్ పరంగా చూస్తే చిత్ర కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి లైఫ్లో ఏం చేయాలో ఒక క్లారిటీ ఉన్న అమ్మాయి. కానీ వాళ్ళ ఫాదర్ సపోర్ట్ లేక కొన్ని ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ సీన్ స్టార్టింగ్లో వైడ్ షాట్తో ఈ కాన్వర్జేషన్ని మొదలు పెడతారు. కానీ ఆర్గ్యుమెంట్ పెద్దదై ప్రాబ్లమ్స్ పెరిగే కొద్దీ కెమెరా చిత్ర ఫేస్ మీద క్లోజప్లోకి వెళ్తుంది. ఫిల్మ్ మేకింగ్లో క్లోజప్ అంటే ఆ క్యారెక్టర్కి క్లోజ్గా ఆడియన్స్ వెళ్ళినట్టే. అందుకే ఈ షాట్ వల్ల చిత్ర స్ట్రగుల్కి మనం కనెక్ట్ అవుతాం. రామ్కామ్ అయినా కానీ విమెన్ క్యారెక్టర్కి ఓన్ ఐడెంటిటీ, బ్యూటిఫుల్ అండ్ బిలీవబుల్ క్యారెక్టరైజేషన్ ఇవ్వడం ఈ పెళ్లి చూపుల్లోని స్పెషాలిటీ. నెక్స్ట్ నెంబర్ 13, 1 నేనొక్కడే. ఇందులో బెస్ట్ ర్యాక్ ఫోకస్ ఆఫ్ గన్.
వన్ నేనొక్కడినే సినిమా ఇంటర్వెల్ సీన్లో హీరో విలన్ని గన్తో కాల్చే సీన్ ఉంటుంది. ఇందులో నా పర్సనల్ ఫేవరెట్ షాట్ విలన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి గన్ మీద ఉండే ర్యాక్ ఫోకస్ షాట్. ర్యాక్ ఫోకస్ అంటే ఒకే ఫ్రేమ్లో రెండు ఆబ్జెక్ట్స్ మీద సపరేట్గా ఫోకస్ చేసి రెండు షాట్స్ల ఎఫెక్ట్ని తీసుకురావడం. మీరు గమనిస్తే ఈ షాట్లో బుల్లెట్ పేలినప్పుడల్లా ఫోకస్ అనేది గన్ మీద నుండి హీరో మీదకి, అలాగే హీరో మీద నుండి గన్ మీదకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. బుల్లెట్ సౌండ్తో పాటు ఇలా ఫోకస్ కూడా షిఫ్ట్ అవ్వడం ఒక మంచి విజువల్ ఫీల్ని తీసుకొస్తుంది. సింబాలిక్గా చూసినా సరే సీన్ జరిగేది నిజమా లేదా గౌతమ్ ఊహించుకున్నాడా అనే డైలమా ఈ ర్యాక్ ఫోకస్ షాట్తో కన్వే అవుతుంది. సో వన్ నేనొక్కడినే సినిమాలోని ఈ చిన్న గన్ షాట్ మోస్ట్ అండర్ రేటెడ్ విజువల్స్లో ఒకటని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 12 మల్లేశం. ఇందులో బెస్ట్ ఫైనల్ షాట్ ఆఫ్ మ్యాన్ విత్ మెషిన్. ప్రతి కథలోనూ హీరోకి ఒక గోల్ అనేది ఉంటుంది. స్టోరీ పూర్తయ్యేలోపు ఆ గోల్ని రీచ్ అయ్యాడా లేదా అన్నదే సినిమా. మల్లేశం సినిమాలో హీరో గోల్ తన తల్లికి ఆసు యంత్రాన్ని తయారు చేసి ఇవ్వాలి అనేది. సో సినిమాలోని లాస్ట్ ఫ్రేమ్ ఈ గోల్ని రీచ్ అవ్వడం చూపిస్తుంది. బేసిక్గా ఇది సింగిల్ కంటిన్యూస్ షాట్. ముందు మల్లేశం వైఫ్ పద్మ ఫ్రేమ్లో వాళ్ళ అత్త దగ్గరికి వస్తుంది. కెమెరా పద్మతో పాటు ప్యాన్ అయ్యి మెషిన్ని రివీల్ చేస్తుంది. పద్మ మెషిన్ని ఆన్ చేయడం, ఆసు యంత్రం పనిచేయడం ఇదంతా స్టాటిక్ షాట్లోనే జరుగుతాయి. ఈ షాట్లో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. బ్యాక్గ్రౌండ్లో మల్లేశం బట్టలని నేస్తూ ఉంటాడు. ఫోకస్ మెల్లగా మెషిన్ మీదకి షిఫ్ట్ అవడంతో సినిమా ఎండ్ అవుతుంది. అన్నిటికంటే పెద్ద పే ఆఫ్ ఏంటంటే ఈ మెషిన్ చేసే చప్పుడు నిజమైన మల్లేశం గారి టెడ్ టాక్ చప్పట్లతో ట్రాన్సిషన్ అవ్వడం. టైటిల్స్ పడేటప్పుడు వచ్చే ఈ టెడ్ టాక్ మనల్ని ఎంతో మోటివేట్ చేస్తుంది. ఇలా ఈ ఫైనల్ షాట్ డైలాగ్స్ ఏం లేకుండా మల్లేశం గారి అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 11 ఫిదా. శేఖర్ కమ్ల గారి సినిమాలన్నీ సాఫ్ట్గా సటిల్గా ఉండే లవ్ స్టోరీస్. ఆయన సినిమాల్లో లుక్ అండ్ ఫీల్ చాలా న్యాచురల్గా కూల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి సినిమాలోనూ వర్షం అండ్ పచ్చదనం కామన్గా ఉంటాయి. సో ఫిదాలో కూడా బాన్సువాడ బ్యాక్డ్రాప్ని చాలా అందంగా చూపించారు. పర్టికులర్గా ఒకే ఒక్క షాట్ అని చెప్పలేం, కానీ మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఉండే రిలేషన్ గ్రో అవ్వడాన్ని ఒక పల్లెటూరులో పొలాల మధ్య చాలా ఫ్రెష్గా పోర్ట్రే చేశారు. అందుకే ఫిదాలో ఇలా వర్షం పచ్చదనం ఉన్న ప్రతి షాట్ మనకి మెమరబుల్గా గుర్తుండిపోతాయి. నెక్స్ట్ నెంబర్ 10 కుమారి 21F. ఇందులో బెస్ట్ మీడియం వైడ్ షాట్ ఆఫ్ సిద్ధు రీడింగ్ లెటర్. క్లైమాక్స్లో ఒక ఇంపార్టెంట్ ఎమోషన్ని రివీల్ చేసే ఈ షాట్ కుమారి 21F సినిమాలో చాలా ముఖ్యమైంది. నిజానికి క్లైమాక్స్లో జరిగే ఇన్సిడెంట్ కుమారి 21F స్టోరీని ఒక ట్రాజడీలా మారుస్తుంది. కానీ ఈ షాట్లో లైటింగ్ కానీ కలర్ ప్యాలెట్ కానీ చాలా ఐ ప్లీజింగ్గా అనిపిస్తాయి. రూమ్లో విండో నుండి పడే లైట్ సోర్స్ సిద్ధు చదివే లెటర్ని హైలైట్ చేస్తుంది. కుమారి క్యారెక్టర్ బెడ్ మీద ఉన్నా సరే ఆడియన్స్గా మనం అబ్జర్వ్ చేసేది సిద్ధు చదివే లెటర్లో ఉండే కుమారి వాయిస్ని. సో లైటింగ్ అండ్ ఫ్రేమింగ్ పరంగా ఈ షాట్ ఆడియన్స్కి ట్రాజడీతో పాటు ఒక మెలంకాలిక్ పొయిట్రీని కూడా ఎక్స్పీరియన్స్ చేసేలా చేస్తుంది. ఈ సినిమాకి రత్నవేలు గారు ఒక సిగ్నేచర్ లైటింగ్ టెక్నిక్ని వాడారు. సినిమాలో మేజర్ పార్ట్స్ నైట్లో జరగడం వల్ల ఫ్రేమ్లో డయాగ్నల్గా లైట్ సోర్స్ పడేలా చూసుకున్నారు. జనరల్గా రత్నవేలు గారి ఫోటోగ్రఫీ అంటే రంగస్థలం, రోబో, సైరా లాంటి బిగ్ బడ్జెట్ మూవీస్ గుర్తొస్తాయి. కానీ ఆయన తక్కువ బడ్జెట్లో ఉండే కుమారి 21F లాంటి సినిమాని కూడా విజువల్గా చాలా అరెస్టింగ్గా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమాలో మీరు అబ్జర్వ్ చేస్తుంటే కనుక సిద్ధు అండ్ కుమారి వీళ్ళిద్దరు లైఫ్లో జరిగే మోస్ట్ ఇంటిమేట్ సీన్ అలాగే మోస్ట్ ఇంటెన్స్ సీన్ ఈ రెండు కూడా ఒకే గదిలోనే జరుగుతాయి. మంచి సినిమాటోగ్రఫీ కోసం ఈ రెండు సీన్స్లో ఉండే లైటింగ్ని ఫ్రేమింగ్ని అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 9 బాహుబలి 1 and 2. ఇందులో ది బెస్ట్ అండ్ అందరికీ గుర్తుండిపోయే కామన్ చాయిస్ వైడ్ షాట్ ఆఫ్ కట్టప్ప కిల్లింగ్ బాహుబలి. ఇండియన్ సినిమాలో ఎంతకంటే పెద్ద క్లిఫ్ హ్యాంగర్ మరొకటి ఉండదేమో. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది మొదటి సినిమా చూసిన ప్రతి ఒక్కరికి స్ట్రైక్ అయ్యే ప్రశ్న. దీని అంతటికి మెయిన్ రీజన్ ఈ ఒక్క విజువల్. జనరల్గా స్టోరీలో ఒక క్యారెక్టర్ని చంపడం ఎలా అయినా చూపించవచ్చు, కానీ ఇక్కడ చంపేది కట్టప్ప, అది కూడా బాహుబలిని. సో అత్యంత నమ్మకస్తుడైన కట్టప్ప ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది ఆడియన్స్ మీద బలమైన ఇంపాక్ట్ చూపించాలి. అందుకే రాజమౌళి గారు ఈ షాట్ని ఎపిక్ లెవెల్లో డిజైన్ చేశారు. ఈ షాట్లో మెయిన్ క్యారెక్టర్స్ ఫేస్లేవి మనకి క్లియర్గా కనిపించవు. రెడ్ కలర్లో ఉండే ఫైర్ బ్యాక్డ్రాప్లో బ్లాక్ కలర్లో ఇద్దరు సిలువెట్స్లా కనిపిస్తూ ఉంటారు. వెన్నుపోటుకి సింబాలిక్గా బాహుబలికి వెనకాల నుండి కత్తి దిగుతుంది. ఇలాంటి డీటెయిలింగ్తో ఈ షాట్కి ఒక టైమ్లెస్ ఎపిక్ ఫీల్ని తీసుకొచ్చారు. సో కట్టప్ప బాహుబలిని చంపే ఈ షాట్ టాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ సినిమాలోనే మోస్ట్ ఐకానిక్ షాట్స్లో ఒకటిగా మిగిలిపోయింది. నెక్స్ట్ నెంబర్ 8 మిథునం 2012. ఈ సినిమాలో ద ఫైనల్ 2 షాట్ ఆఫ్ అప్పదాసు అండ్ బుచ్చిలక్ష్మి. ఐకానిక్ షాట్స్ అనేవి అన్ని పెద్ద బడ్జెట్ సినిమాల్లోనే ఉంటాయి అనుకుంటారు, కానీ కేర్ఫుల్గా వెతికితే మిథునం లాంటి హిడెన్ జెమ్స్లో కూడా మంచి ఎపిక్ షాట్స్ మనకు కనిపిస్తాయి. దీనికి మిథునం చివరిలో ఉండే 2 షాట్స్ గురించి మాట్లాడుకోవాలి. అప్పదాసు పాత్ర లాస్ట్ స్టేజ్లో పడకుర్చీలో ఉన్నప్పుడు తన భార్య బుచ్చిలక్ష్మి కుర్చీ మీద తల అంచి బాధపడే షాట్ ఇది.
ఇందులో సింబాలిక్గా భర్త ఫేస్ సగంలో భార్య మొహం మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా చనిపోయిన హస్బెండ్ అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉంటాడు, వైఫ్ ఒక్కటే ఫోకస్లో ఉంటుంది. జనరల్గా ఫ్రేమ్లో 2 క్యారెక్టర్స్ ఉండే షాట్ని 2 షాట్ అని అంటారు. మిథునం సినిమా మొత్తంలో ఇద్దరే ఉంటారు కాబట్టి ఈ 2 షాట్స్ అనేవి చాలా ఉంటాయి. కానీ చివరిలో వచ్చే 2 షాట్ మాత్రం మన మీద చాలా ఇంపాక్ట్ని చూపిస్తుంది. ఇంగ్మార్ బర్గ్మన్ అనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్ తీసిన పర్సోనా అనే సినిమాలో కూడా ఇలాంటి 2 షాట్స్ చాలా ఉంటాయి. మిథునంలో మరో బోనస్ బెస్ట్ షాట్ ఫ్రేమ్ విత్ ఇన్ ఫ్రేమ్. ఈ సినిమాలో కథ జరిగేది ఒకే ఇంట్లో కాబట్టి ఫ్రేమ్ విత్ ఇన్ ఫ్రేమ్ షాట్స్ కూడా చాలా ఉంటాయి. వీటన్నిటికీ చివరిలో పే ఆఫ్ దొరుకుతుంది. ఇలా లిమిటెడ్ రిసోర్స్లో కూడా మీనింగ్ఫుల్గా ఉండే షాట్స్ని మిథునంలో మనం చూడగలుగుతాం. నెక్స్ట్ నెంబర్ 7 మత్తు వదలరా. ఇందులో బెస్ట్ 3 ఫ్రెండ్స్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఏ సింగిల్ ట్రాకింగ్ షాట్. ఈ సినిమాలో బ్రిటిష్ ఫిల్మ్ మేకర్స్ ఎడ్గర్ రైట్ అండ్ గై రిచీ ఇన్ఫ్లుయెన్స్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. మత్తు వదలరా మూవీ న్యూ ఏజ్ తెలుగు సినిమాల్లో ఒక ఫ్రెష్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎపిక్ షాట్కి ముందు సినిమా అంతా కూడా హీరో పక్కనే ఉండే ఫ్రెండే విలన్ అనే ఒక సూపర్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. కానీ ఈ ట్విస్ట్ని హోల్డ్ చేయాలంటే ఆడియన్స్కి వచ్చే డౌట్స్ అన్ని తీరాలి. అలాగే ఫ్రెండ్స్ మధ్య న్యాచురల్గా వచ్చే ఫైట్ కూడా చూపించాలి. సో వీటన్నిటికీ ఆన్సర్ని ఈ 1.5 నిమిషాల సింగిల్ రౌండ్ ట్రాలీ ట్రాకింగ్ షాట్తో ఫిల్మ్ మేకర్ ఆడియన్స్కి పర్ఫెక్ట్గా కన్వే చేశారు. అసలు ఈ విలన్ అభి వాళ్ళతో ఎందుకుంటాడు, ఇల్లీగల్ పనులు ఎందుకు చేస్తాడు, ఫస్ట్ హాఫ్లో జరిగిన మర్డర్స్ నుండి ఎలా తప్పించుకుంటాడు, వీటన్నిటికీ సమాధానం ఈ సింగిల్ రౌండ్ ట్రాలీ షాట్తో కన్వే అవుతుంది. ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య ఆర్గ్యుమెంట్లో ఫ్లో మిస్ అవ్వకుండా క్లైమాక్స్లో ఉండే ఎనర్జీని, క్యారెక్టర్స్ మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ని బ్యాలెన్స్ చేసే బెస్ట్ సింగిల్ షాట్ ఇది. సపోజ్ ఒకసారి ఊహించుకోండి, ఇదే షాట్ని ఓవర్ ద షోల్డర్ కాన్వర్జేషన్లా క్రియేట్ చేసుంటే కనుక అంత ఇంపాక్ట్ ఉండేది కాదు. అందుకే మత్తు వదలరా సినిమాలోని ఈ సింగిల్ ట్రాకింగ్ షాట్ న్యూ ఏజ్ తెలుగు ఐకానిక్ షాట్స్లో ఒకటిగా మిగిలిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 6 జెర్సీ. ఇందులో అందరికీ కామన్గా కనెక్ట్ అయింది ఫుల్ షాట్ ఆఫ్ అర్జున్స్ ట్రయంఫ్. ప్రజెంట్ తెలుగు పాప్ కల్చర్లో మీమ్స్లో బాగా పాపులర్ అయింది జెర్సీలో రైల్వే స్టేషన్లో నిలబడి హీరో అరిచే షాట్. ఈ పర్టికులర్ సీన్ అండ్ షాట్ మనందరికీ కనెక్ట్ అవడానికి రీజన్ మన ఓన్ ఎక్స్పీరియన్సే. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒకసారి కష్టాలన్నీ ఒకేసారి మీద పడతాయి. వాటన్నిటిని ఎదుర్కొని బయటకు వచ్చి సక్సెస్ అయిన తర్వాత గట్టిగా అరవాలనిపిస్తుంది. జెర్సీలో అర్జున్ చేసేది కూడా అదే. కానీ ఒకసారి ఈ షాట్లో ఫ్రేమింగ్ని కానీ కెమెరా మూవ్మెంట్ని కానీ అబ్జర్వ్ చేయండి. మల్టిపుల్ ఫ్రేమ్స్లో సీన్ ఎడిట్ చేసినప్పుడు లాంగ్ షాట్లో, మీడియం వైడ్ షాట్లో అర్జున్ లెఫ్ట్ సైడ్ ఉంటాడు. ఫిజికల్ పర్ఫార్మెన్స్ కాబట్టి అర్జున్ బాడీ మొత్తం కనిపిస్తుంది. అలానే క్లోజప్కి వచ్చేసరికి అర్జున్ ఎప్పుడైతే చేతుల్ని మూవ్ చేస్తాడో అప్పుడు కెమెరా కూడా చేతులతో పాటే మూవ్ అవుతుంది. మరీ ఇంత మైక్రోస్కోపిక్గా చూడక్కర్లేదు, కానీ ఈ సీన్లో అల్టిమేట్ ఎసెన్స్ అండ్ ఎమోషన్ మాత్రం మనకి బాగా కనెక్ట్ అవుతాయి. అందుకే లాస్ట్ డెకేడ్లోని బెస్ట్ ఐకానిక్ షాట్స్లో ఒకటిగా ఈ జెర్సీ ట్రైన్ షాట్ మిగిలిపోతుంది. నెక్స్ట్ నెంబర్ 5 రంగస్థలం. ఇందులో బెస్ట్ హిడెన్ మీనింగ్ ఉండే షాట్ ఫాల్ ఆఫ్ కుమార్ బాబు. రంగస్థలంలో ఎపిక్ షాట్స్ చాలా ఉంటాయి. స్లో మోషన్లో చిట్టుబాబు నడుచుకుంటూ రావడం, క్లైమాక్స్లో దక్షిణామూర్తిని చంపడం, ఇవన్నీ కూడా బెస్ట్ షాట్సే. కానీ మోస్ట్ అండర్ రేటెడ్ అండ్ ఎపిక్ షాట్ కుమార్ బాబు చనిపోయాడని రివీల్ చేసేది. సినిమాలో ఒక సీన్లో చిన్నపిల్లాడు పొద్దున్నే రోడ్డు పక్కనుండే గోడ మీద కుమార్ బాబు పోస్టర్ని అంటిస్తూ ఉంటాడు. కెమెరాని స్లోగా ప్యాన్ చేసి రివీల్ చేస్తే చిట్టిబాబు చనిపోయిన వాళ్ళ అన్నయ్యని భుజాల మీద మోసుకుంటూ వస్తాడు. ఇది సినిమా మొత్తానికి ఎమోషనల్ పీక్ పాయింట్. కానీ ఈ షాట్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే భుజాల మీద ఉండే కుమార్ బాబుని రివీల్ చేయగానే గోడ మీద ఉండే కుమార్ పోస్టర్ కూడా కిందకి జారిపోతుంది. అంటే ప్రాణం పోయిందని, ఏం మిగలలేదని సింబాలిక్గా చూపించడానికి ఇలా పోస్టర్ని పడిపోయేలా షాట్లో చూపించారు. అలానే కుమార్ బాబు భుజం మీద ఉండే షేప్ ఈ పోస్టర్ షేప్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇది నిజంగా సుకుమార్ గారి జీనియస్ టచ్ అనుకోవాలి. ఈ ఒక్క సింగిల్ రివీలింగ్ షాట్ కుమార్ బాబు ట్రాజడీని విజువల్గా చూపించి ఇంకా బలంగా ఆడియన్స్ మీద ఎమోషనల్ ఇంపాక్ట్ కలిగేలా చేస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ఎపిక్ షాట్స్ ఆఫ్ టాలీవుడ్. నెక్స్ట్ నెంబర్ 4 మహానటి. ఇందులో బెస్ట్ ఏంటంటే 2 షాట్ల కాంబినేషన్. అదే హై అండ్ లో యాంగిల్ షోయింగ్ మహానటీస్ పాపులారిటీ అమంగ్ పీపుల్. సావిత్రి గారి కెరీర్లో అసలైన పాపులారిటీని చూసింది మాయాబజార్ తర్వాతే. సో మహానటి సినిమాలో మాయాబజార్ సీన్ అయిన తర్వాత వచ్చే షాట్ ఇది. టెర్రస్ మీద బట్టలారేస్తున్న సావిత్రి గారిని జెమిని టెర్రస్ ఎడ్జ్ దగ్గరికి తీసుకొస్తాడు. ఆల్రెడీ అక్కడున్న జనం సావిత్రి గారు రాగానే చేతులు ఊపడం మొదలు పెడతారు. సావిత్రి గారు ఈ పాపులారిటీకి రెస్పాండ్ అవ్వడం ఆవిడ కెరీర్లో అలాగే సినిమాలో కూడా హై పాయింట్కి పునాదవుతుంది. నెక్స్ట్ వచ్చేది ఎపిక్ సక్సెస్ని చూపించే అభినేత్రి సాంగ్. నిజానికి ఇలా ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తి పైనుండి కిందున్న జనాన్ని అడ్రస్ చేయడం మణిరత్నం గారు తీసిన 2 సినిమాలో కూడా మనకి కనిపిస్తుంది. అందులో కూడా సెల్వం ఆనంద్ క్యారెక్టర్ని టెర్రస్ ఎడ్జ్ దగ్గరికి తీసుకొచ్చి జనాన్ని చూపిస్తాడు. చెయ్యి లేపి అభివాదం చేయడం పైనున్న పర్సనాలిటీకి ఉండే పాపులారిటీని, పవర్ని చూపిస్తుంది.
మహానటిలో ఎన్ని బ్యూటిఫుల్ షాట్స్ ఉన్నా సరే ఈ పర్టికులర్ షాట్ కాంబినేషన్ మహానటి ఎసెన్స్ని మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 3 ఆ. ఇందులో బెస్ట్ ద స్లో మోషన్ షాట్ ఆఫ్ గన్ షాట్. సినిమాల్లో స్లో మోషన్ టెక్నిక్ని రకరకాలుగా వాడుతూ ఉంటారు. హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడల్లా స్లో మోషన్లో నడుచుకుంటూ రావడం కమర్షియల్ సినిమాల్లో కామన్ అయిపోయింది. కానీ రీసెంట్ తెలుగు సినిమాల్లో పర్సనల్గా నాకైతే బెస్ట్ స్లో మోషన్ షాట్ అంటే మాత్రం ఆ సినిమాలోని క్లైమాక్స్ గన్ షాట్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క షాట్తోనే సినిమాలో పెద్ద ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. ఏదో స్టైల్ కోసం పెట్టిన స్లో మోషన్ షాట్లా కాకుండా నిజంగానే మెయిన్ క్యారెక్టర్లో ఉండే సైకలాజికల్ ట్రామా అండ్ హెల్యూసినేషన్ బ్రేక్ అవడం, ఓవరాల్గా లైఫే టర్న్ అవడం ఈ షాట్లో కన్వే అవుతుంది. అలాగే తన చుట్టూ ఉండే అద్దాలు మల్టిపుల్ పర్సనాలిటీస్కి సింబల్స్లా ఉంటాయి. ఇలా తనలో ఉండే రకరకాల పర్సనాలిటీలన్నీ ఈ ఒక్క గన్ షాట్తో తనతో పాటు నేల మీద పడిపోవడం విజువల్గానే కాకుండా స్టోరీ పరంగా కూడా మీనింగ్ఫుల్గా ఉండే షాట్ ఇది. నెక్స్ట్ నెంబర్ 2 కేర్ ఆఫ్ కంచరపాలెం. ఇందులో బెస్ట్ షాట్ గాడ్స్ ఐ వ్యూ. పేరులో ఉన్నట్టే గాడ్స్ ఐ వ్యూ పైనుండి దేవుడు చూస్తున్నట్టుండే హై యాంగిల్ షాట్. కేర్ ఆఫ్ కంచరపాలెంలో ఈ షాట్ని చాలా ఇన్వెంటివ్గా వాడారని చెప్పుకోవచ్చు. సినిమాలో ఉండే 4 కథల్లోనూ దేవుడు డైరెక్ట్గా బొమ్మ రూపంలో కనపడే స్టోరీ సుందరం వాళ్ళ నాన్నది. సో మీరు గమనిస్తే కనుక ఫస్ట్ టైం సుందరాన్ని వాళ్ళ నాన్న రామ్మూర్తిని చూపించేది హై యాంగిల్ ఏరియల్ షాట్తో. తర్వాత బొమ్మ చెడిపోయినప్పుడు రామ్మూర్తి ఎమోషన్ ఈ హై యాంగిల్ షాట్లోనే కనిపిస్తుంది. చివరికి చెట్టు కూరేసుకున్నప్పుడు మాత్రం ఫ్రేమ్లో పక్కనే దేవుడు కూడా కనిపిస్తాడు. ఇలా గాడ్కి, కెమెరా యాంగిల్కి, క్యారెక్టరైజేషన్కి ఒక సింక్ ఉండేలా కంచరపాలెంలో ఫ్రేమింగ్ ఉంటుంది. సపోజ్ షాషెంక్ రిడెంప్షన్, అవెంజర్స్ లాంటి సినిమాల్లో కూడా ఒక హై పాయింట్ వచ్చినప్పుడు హై యాంగిల్లో క్యారెక్టర్స్ని చూపిస్తారు. అలాగే కేర్ ఆఫ్ కంచరపాలెంలో సీన్లో ఆల్రెడీ ఉన్న దేవుణ్ణి రామ్మూర్తి అండ్ సుందరం ప్రశ్నిస్తున్నట్టుగా ఈ షాట్ ఉంటుంది. ఫైనల్గా నెంబర్ 1 అర్జున్ రెడ్డి. ఇందులో బెస్ట్ లాంగ్ ట్రాకింగ్ షాట్ ఆఫ్టర్ హోలీ. ఎక్కడా కట్స్ లేకుండా ఉండే లాంగ్ టేక్స్ ఆడియన్స్గా మనల్ని క్యారెక్టర్స్తో పాటు సీన్లో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తాయి. అర్జున్ రెడ్డిలో దాదాపుగా 3.5 నిమిషాలు ఉండే ఈ సింగిల్ ట్రాకింగ్ షాట్ తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ టేక్స్ ఎవర్ మేడ్ అని చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ కట్స్ ఏం లేకుండా కంటిన్యూస్గా ఉండే సింగిల్ షాట్ని లాంగ్ టేక్ అంటారు. సినిమాల్లో లాంగ్ టేక్స్ని ఎఫెక్టివ్గా వాడడం కూడా ఒక ఆర్టే. ఏదో స్టైల్ కోసం కాకుండా కథ డిమాండ్ చేసినప్పుడు లాంగ్ టేక్ని కరెక్ట్గా వాడితే ఎమోషన్ హైలైట్ అవుతుంది. అర్జున్ రెడ్డి సినిమాలో కాలేజ్ కారిడార్ సీన్లో జరిగేది కూడా అదే. ప్రీతిని తీసుకుని అర్జున్ కాలేజ్కి వచ్చి అమిత్ని కొట్టే సీన్ ఇది. చాలామంది ఈ సీన్ని హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్ అనుకుంటారు. కానీ ఇందులో ప్రీతి అండ్ అర్జున్ ఇద్దరిలో ఉండే వల్నరబిలిటీ కనిపిస్తుంది. అలాగే ఈ షాట్ తర్వాతే అర్జున్ అండ్ ప్రీతి మధ్య రిలేషన్ ఎంత ఇంటెన్స్గా ఉంటుంది అనేది మనకి అర్థమవుతుంది. ఇదే షాట్ని నార్మల్గా ఫైట్లానో లేదా ఎక్కువ కట్స్తో తీసుంటే నిజంగా ఇంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అందుకే ఈ లాంగ్ టేక్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ షాట్స్ ఆఫ్ మోడర్న్ తెలుగు సినిమా. సో ఫిల్మ్ లవర్స్, ఇలాంటి ఇంక్రెడిబుల్ ఐకానిక్ షాట్స్ గురించి ఫ్యూచర్లో ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫేవరెట్ షాట్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.